సో చాలామంది స్టూడెంట్స్ R20లో వచ్చేసరికి చాలామందికి ఛాన్సెస్ అయిపోతున్నాయి. మరి ఛాన్సెస్ అయిపోతే మేము ఏం చేయాలి? కాలేజీలో మాకు నోటిఫికేషన్ ఇస్తారా? ఒకవేళ కాలేజీలో నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఛాన్సెస్ అయిపోయినాయి అనుకోండి, మీ కాలేజీలో నోటిఫికేషన్ ఇవ్వరు. మరి ఛాన్సెస్ ఎప్పుడు అయిపోతాయి? మీకు యాజ్ పర్ ద బీటెక్ రెగ్యులేషన్ 6 years to 8 years లోపు మీరు జాయినింగ్ ఇయర్ నుంచి ఖచ్చితంగా అయితే మీ బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఆ తర్వాత మీ డిగ్రీ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇంకో 2 సంవత్సరాలు లేట్ అయినా 10+2 వరకు పిలుస్తూనే ఉంటారు. కానీ 6 years వరకు వచ్చేసరికి మీ కాలేజీలో అఫిలియేటెడ్ కాలేజీలో కానీ అటానమస్ కాలేజీలో కానీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ 6 years దాటిన తర్వాత ఛాన్సెస్ అయిపోతాయి. ఒక్కొక్క జాయినింగ్ ఇయర్ ఆ రెగ్యులేషన్ చాలా మందికి ఉంటాయి కదా. R20 అనేది 2020 జాయినింగ్కి, 2021, 2022 జాయినింగ్కి ఉంటుంది. సో ఫస్ట్ 2020 జాయినింగ్ వాళ్ళు R20ని కాలేజీలో నోటిఫికేషన్ కూడా మానేస్తారు. మానేసిన తర్వాత ఏమవుతుంది? స్పెషల్ సప్లీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది యూనివర్సిటీలోనే ఉంటుంది. JNTUకి అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా ఆ యూనివర్సిటీకి పోయి మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి. మరి అది ఎప్పుడు పడుతుంది? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పడుతుంది. మరి రీసెంట్గా ఎప్పుడు పడింది? మొన్న 2024లో సెప్టెంబర్ టైంలో బాగా వర్షాల్లో వీళ్ళు రాసి వచ్చారు. జనవరిలో పడితే, డిసెంబర్లో పడితే 2023 డిసెంబర్లో మన సెప్టెంబర్లో పోయి రాశారు. ఎందుకంటే ఎలక్షన్ అడ్డు వచ్చింది. ఎప్పుడు అటు రాదు. ఇక ఈసారి ఎప్పుడు పడుతుంది? మళ్ళీ 2026లో పడుతుంది. మళ్ళీ 2025 డిసెంబర్లో పడింది అనుకోండి, 2026 సమ్మర్లోనో మళ్ళీ అదే టైంని పెట్టాలనుకుంటే సెప్టెంబర్ ఆ టైంలో పెడతారు. మరి పెట్టినప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎక్కడ కట్టాలి? కాలేజీలోనే అంటే కాదు, ఎగ్జామ్ ఫీజు కూడా మీరు యూనివర్సిటీకి కట్టాలి. ఆన్లైన్లో లింక్ ఇస్తారు. మరి హాల్ టికెట్స్ ఎలా తీసుకోవాలి అంటే కాలేజీలోనే అంటే కాదు. మళ్ళీ పోయినసారి కాలేజీలు ఇచ్చారు, కాకపోతే ఆన్లైన్లో కూడా పెట్టారు. సో అది తీసుకొని వెళ్ళిపోవడం. వాళ్ళు ఏం చెబుతారంటే ప్రిన్సిపల్ గారితో స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళాలి, అటెస్ట్మెంట్ సైన్ ఇదంతా అంటారు. కానీ అంత పెద్దగా నాకు తెలిసి చేయించుకుంటే మంచిది. ఎప్పుడన్నా అడిగితే అడుగుతుంది, పట్టించుకోరు నాకు తెలిసి. అయితే అక్కడికి వెళ్ళి చూసు. మరి రిజల్ట్స్ కాలేజ్కి వస్తాయంటే PDFs అనే కాలేజీ పంపిస్తారు. కానీ రిజల్ట్స్ లింక్స్ మాత్రం అప్డేట్ చేయడానికి టైం పడుతుంది అనమాట. ఇంకా ఈ స్పెషల్ సప్లీ రాశారంటే మీ జీవితం సంకన అయిపోయింది అన్నట్టే. ఎందుకంటే అవ్వకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతారు. అందుకని చెప్పేసి ఇప్పటికైనా జాగ్రత్త పడండి, చక్కగా చదువుకొని రాసుకోండి.